దియా అనే మర్మెడ్ చాలా ధైర్యవంతురాలు. ఒకరోజు ఆమె తీరానికి దగ్గరగా ఈదుతుండగా ఒక పాత మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో ఒక రహస్య ద్వీపం గుర్తు ఉంది. ఆ ద్వీపంలో ఒక మాంత్రిక శంఖం దాచబడిందని, ఆ శంఖం శబ్దం చేస్తే తుఫాన్లు ఆగిపోతాయని రాసి ఉంది. దియా ఆ శంఖాన్ని వెతకాలని నిర్ణయించుకుంది. ఆమెతో పాటు ఒక డాల్ఫిన్, ఒక తాబేలు, ఒక చేపల గుంపు ప్రయాణం మొదలు పెడతారు. వారు పెద్ద రాళ్ళు దాటి, చీకటి గుహలు దాటి, మునిగిపోయిన ఓడల మధ్యగా వెళ్తారు. రహస్య ద్వీపం చేరుకుంటారు. అక్కడ ఒక రాక్షస సముద్రపాము ఉంది. ఆ రాక్షస పాము వీరిని అడ్డుకుంటుంది. ఆ పాము చెబుతుంది, ఈ శంఖం తీసుకోవాలంటే మీ ధైర్యం నిరూపించాలి. పాము వారిని భయపెట్టడానికి పెద్ద అలలు తెప్పిస్తుంది, గర్జనలు చేస్తుంది. కానీ దియా వెనక్కి తగ్గదు. ఈ శంఖం నా కోసం కాదు, సముద్రం కోసం కావాలి అని ధైర్యంగా చెబుతుంది. ఆ రాక్షస పాము ఆమె నిజాయితీని చూసి పక్కకు తప్పుకుంటుంది. దియా ఆ శంఖాన్ని తీసుకొని ఊదుతుంది. తుఫాను మాయమై ఆకాశం ప్రశాంతంగా మారుతుంది. ఆ శంఖాన్ని సముద్రపు ఆలయంలో ఉంచుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడ్డా కూడా మంచి కోసం ముందుకు నడవడం. మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.